ఏ రోజు ఏ పూజ చేయటం వలన సకల దోషాలు హరిస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, జనవరి 1వ తారీఖు మనకి ఆదివారంతో ప్రారంభం అవుతుంది అని. ఈ ఆదివారం మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పుష్యమాసం రోజు అష్టమి తిథి వచ్చింది. పుష్యశుద్ధ అష్టమిని మహేశ్వరాష్టమి అని, రుద్రాష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. దీనికి భద్రాష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, శివుణ్ణి పూజించాలి అంటే సోమవారం పూజించాలని, ప్రదోష కాలానికి పూజించాలి అని, ఆ తర్వాత మాస శివరాత్రి రోజు పూజించాలని, మహాశివరాత్రి రోజు పూజించాలని భావిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో మార్కండేయ మహర్షి ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. అదేమిటి అంటే, అష్టమి రోజు ఏ మాసంలో అయినా ప్రారంభించవచ్చు. అది శుక్ల అష్టమి కావాలి అంటే పౌర్ణిమకి ముందు వచ్చేటువంటి అష్టమి రోజు ఉపవసించాలి. నదీ తీరంలో ఉన్న వాళ్ళైతే నదీ స్నానం చేయాలి. ఆ తర్వాత సాయంత్రం వరకు ఉపవసించి ఆ రోజు శివుడికి శివలింగాన్ని కానీ, లేదా సాకారంగా ఉన్నటువంటి శివపార్వతుల విగ్రహాన్ని కానీ, లేదా పార్థివ లింగాన్ని కానీ తీసి ఒక పద్మం మీద కానీ లేదా ఒక బల్ల మీద కానీ పెట్టి క్షీరాభిషేకం చేయాలి, పంచామృతాభిషేకం చేయాలి, నానా రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించాలి, అర్చనలు చేయాలి. తర్వాత మారేడు పత్రితో కూడా అర్చన చేయాలి. అర్చన చేసి సాయంత్రం ప్రదోషం వేళ శివుడికి హారతిచ్చి మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆచ్య హోమం చెయ్యాలి అంటారు. అంటే ఆవు నెయ్యితో హోమం చెయ్యాలి. ఆ తర్వాత మరునాడు ఉదయం పునఃపూజ చేసి పాలిచ్చేటువంటి గోవును దానం చెయ్యాలి అంటారు. అలా దానం చేసిన తర్వాత పునఃపూజ చేసి మరునాడు భుజించాలిట. అయితే కేవలం శుక్లాష్టమికే కాదు, ఇలా శుక్ల పక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజు, బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజు, ఈ రెండు అష్టములు కూడా శివుణ్ణి ఈ విధంగానే వీళ్ళు అర్చిస్తూ, అలా ఒక సంవత్సర కాలం ఎవరు దీక్షగా ఈ శివవ్రతం చేస్తారో వాళ్ళకి కలిగేటువంటి సంపదలకి కానీ, వాళ్ళకి కలిగేటువంటి విజయాలకి కానీ లెక్కే లేదుట. శివానుగ్రహం వలన వాళ్ళు ఆరోగ్యవంతులై, ఐశ్వర్యవంతులై, ఆ తర్వాత కోరినటువంటి విషయాలన్నిటిలో కూడా విజయాన్ని వాళ్ళు సాధిస్తారుట. దీనికి ఏమిటంటే అగ్నిష్టోమ యాగం చేసినటువంటి పుణ్యం వాళ్ళకి లభిస్తుందిట. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం వాళ్ళకి లభిస్తుందిట. మరణానంతరం శివ సాయుధ్యాన్ని, ముక్తిని పొందుతారుట. బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు కోరుకునేటువంటి ధర్మమైనటువంటి కోరికలన్నీ కూడా శివానుగ్రహం వలన వాళ్ళకి నెరవేరుతాయిట. ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే, శివుణ్ణి కాదు, అష్టమి అమ్మవారికి కూడా మహాశ్రేష్టమైనటువంటి తిథిగా చెప్తారు. దీనికి భద్రాష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. భద్రత అంటే మనకి భద్రత కలిగిస్తారు. శివపార్వతుల్ని పూజించటం వల్ల భద్రత కలుగుతుంది అంటారు. హోమాలు అందరూ చేయలేకపోవచ్చు, కానీ అష్టమి రోజు శివపార్వతులకి పూజ చేయటం, వీలైనటువంటి వాళ్ళు గుళ్ళో కానీ ఇంట్లో కానీ అభిషేకాలు చేయటం, ఆ తర్వాత అష్టమి రోజు అమ్మవారికి శివుడికి కూడా 8 ప్రదక్షిణలు చేయాలి అంటారు. అలా 8 ప్రదక్షిణలు చేసి ఎవరు ధర్మమైనటువంటి కోరికలు కోరుతారో తప్పనిసరిగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి విషయం మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో కనిపిస్తోంది. మార్కండేయ మహర్షి ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. మార్కండేయ మహర్షి ఎవరు? మార్కండేయుడంటే మనకందరికీ తెలుసు, చిరంజీవి. ఎవరికైతే చిన్నప్పుడే ఆయుర్దాయం లేదు అని జాతక ప్రకారం చెప్పారో ఆ మహర్షి శివుణ్ణి ఆరాధించటం వల్ల చిరంజీవిగా నిలిచిపోయాడు. అలాంటి శివ భక్తాగ్రేసరుడు చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి అష్టమి కూడా శివుడి పూజకి విశేషమైందని తెలుసుకోవాలి. అది ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి ఆదివారం రోజు, జనవరి 1వ తేదీ రోజు మనకి మహేశ్వరాష్టమి అవుతోంది. అందుకని ఆ రోజు ఎవరు శివుణ్ణి అర్చించడం ప్రారంభించినా కూడా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అని తెలుసుకోవాలి. కొత్త సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఒక సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిందంటే విద్యార్థులంతా ఏం చేయాలి? పోయిన సంవత్సరం నేను ఏ విధంగా చదివాను, ఏ విధంగా చదవటం వల్ల
నాకు ఎలాంటి మార్కులు వచ్చాయి, ఎలాంటి విజయాన్ని నేను సాధించాను, పోయిన సంవత్సరం నేను ఎలాంటి పొరపాట్లు చేశాను, పొరపాట్లు చేయటం వల్ల నేను ఎంతగా వెనకబడిపోయాను, లక్ష్య సాధన ఏ విధంగా నేను చేయలేకపోయాను అనేటువంటి విషయాన్ని విద్యార్థులంతా కూడా ఒక పెన్ను కాగితం తీసుకుని వాళ్ళు పోయిన సంవత్సరం చేసినటువంటి పనులేమిటి, వాళ్ళ లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాలు వాళ్ళు నెరవేర్చుకోగలిగారా, విజయం సాధించారా, ఎలాంటి లోపాలు పొరపాట్లు వాళ్ళు చేశారు, ఎలాంటి బలహీనతలకు వాళ్ళు లోనయ్యారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సంవత్సరం అలాంటి పొరపాట్లు చేయకుండా, అలాంటి బలహీనతలకు లోను కాకుండా, అలాంటి చెడు స్నేహాలు చేయకుండా నేను ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాను, భవిష్యత్తులో నాకు ఏం కావాలి, అది సాధించడానికి నేనేం చెయ్యాలి అనేటువంటి ప్రణాళికను వాళ్ళు తయారు చేసుకోవాలి. మరి వ్యాపారస్తులు ఏం చెయ్యాలి? వ్యాపారస్తులందరికీ కూడా చాలా రకాలుగా పథకాలు ఉంటాయి. లాభాలు గడించాలి అని ఉంటుంది. ఏ వ్యాపారస్తుడికైనా సరే లాభాలు కావాలి అని ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం అందరికీ లాభాలు రావు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? పోయిన సంవత్సరం నేను దేని మీద పెట్టుబడి పెట్టాను, మార్కెట్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవటం వలన ఈ సంవత్సరం కూడా నాకు కలిసి వస్తుంది, ఈ సంవత్సరం కూడా నేను ఎలాంటి లాభాల్ని పొందాలి అనేటువంటిది పెట్టుబడి పెట్టే ముందు అనేక కోణాల్లో ఆలోచించి కొత్త సంవత్సరంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి. మరి వృద్ధులేం చెయ్యాలి? మనకి జీవితంలో ఒక కాలం, ఒక సంవత్సర కాలం గడిచింది అంటే మన ఆయుర్దాయంలో, మన జీవిత కాలంలో ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ముందు ఉన్న కాలం తగ్గిపోతోంది, జీవితకాలం మనకి తగ్గిపోతోంది. జీవితంలో ఎన్నిటినో చేశాం, ఎన్నో పనులు సాధించాం, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాం. ఇప్పుడేం చెయ్యాలి? ప్రాపంచికమైనటువంటి విషయాలకి విలువలు తగ్గించి ఆధ్యాత్మికమైనటువంటి చింతనకి ఇంకా పునాదులు వేసుకోవాలి, పథకాలు వేసుకోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయే రోజు ఏది మనం సంపాదించిన డబ్బు కానీ, ఆస్తులు కానీ, ప్రేమలు కానీ, అనురాగాలు కానీ ఇవేవి మనతో రావు. మనతో వచ్చేది కేవలం భగవంతుడి అనుగ్రహం. ఆ తర్వాత ఆ భగవంతుడి అనుగ్రహం వలన మనం చేసినటువంటి ధర్మ కార్యాల వలన మనకి ముందు జీవితం, మరు జన్మలో వచ్చేటువంటివి కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని వృద్ధులంతా తెలుసుకోవాలి. అంటే ఏం చెయ్యాలి? భగవతారాధనకి, ధర్మ కార్యాలకి, మంచి పనులు చేయటానికి పునాదులు వేసుకొని ఇక నుంచైనా నేను ఇవి ప్రారంభించాలి అని వాడు ప్రారంభం చేయాలి. అందుకని అన్ని వయస్సుల వాళ్ళకి లక్ష్య సాధన ఒకే రకంగా ఉండదు. ఏ వయస్సు వాళ్ళు ఆ వయస్సుకు తగినట్టుగా, ఏ రంగంలోని వాళ్ళు ఆ రంగానికి తగినట్టుగా వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కొత్త నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి? కొత్త సంవత్సర ఆరంభంలోనే తీసుకోవాలి. తీసుకుని ఆ రోజు నుంచి ప్రణాళిక ప్రకారం, పథకం ప్రకారం వాళ్ళు ముందు అడుగు వేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళ ఉద్దేశాలకు అనుసరించి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా విజయాన్ని సాధించటానికి ఇక్కడ పునాదులు వేసుకున్న వాళ్ళు అవుతారు. తదనుగుణంగా నడుచుకోవటం వల్ల విజయాన్ని వాళ్ళు పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.